నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, తండ్రి తరపున కుమారుడు న్యాయస్థానంలో ఎవిడెన్స్ సాక్ష్యం ఇవ్వవచ్చా? సో మిత్రులారా, లింగ నాగేంద్ర వర్సెస్ యశువర్ధన్ అనే కేసులో కోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. ఈ కేసులో అంశం ఏంటి అంటే, తండ్రి తాను కోర్టుకు హాజరు కాలేనని, వయసు రీత్యా అనారోగ్యం పాలై ఉన్నానని, తన తరపున తన కుమారుడు కేసు వేస్తాడని చెప్పి కుమారుడికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం జరిగింది. సో తండ్రి తరపున కుమారుడు న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసినాడు. కేసు మొదలైనది, కేసు విచారణ దశకు చేరుకున్నది. సో కేసు విచారణ దశలో ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తి సాధారణంగా సాక్ష్యం చెప్పాలి, ఎవిడెన్స్ ఇవ్వాలి. సో ఆ క్రమంలో సాధారణంగా జీపే ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే కోర్టుకు హాజరయ్యి ఎవిడెన్స్ ఇవ్వాలి. జీపే హోల్డర్కి అతని తరపున సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం ఉండదు. సో ఈ అంశము న్యాయస్థాన పరిధిలో నడుస్తున్నప్పుడు న్యాయస్థానం స్వీకరించకపోతే వీళ్ళు పైకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళారు. సో హైకోర్టు దీని మీద విచారణ జరిపి తండ్రి ప్లస్ కుమారుడు ఎవరైతే ఉన్నారో వారు ఫ్యామిలీ ల్యాండ్కి సంబంధించిన అంశం మీద, కుటుంబ వ్యవహారాల మీద కేసు ఫైల్ చేశారు కాబట్టి ఈ జీపే హోల్డర్ కూడా కుమారుడే కాబట్టి అతనికి కూడా ఆ అంశం మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఆ కుమారుడు కూడా ఎవిడెన్స్ ఇవ్వవచ్చు, సాక్ష్యం చెప్పవచ్చు, అతని సాక్ష్యాన్ని స్వీకరించవచ్చు న్యాయస్థానం అని చెప్పి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా జీపే హోల్డరు ఎవరో చెప్పింది హియర్సే ఎవిడెన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. జీపే హోల్డరు మరొక వ్యక్తి తరపున కేసు వేసినప్పుడు తన సొంత అంశాన్నే చెప్పాలి తప్ప అతని తరపున నేను ఎవిడెన్స్ ఇస్తున్నానని చెప్పి చెప్పడానికి అవకాశం ఉండదు. సో ఇలా కొన్ని క్లిష్టమైనటువంటి అంశాలు మీకు అర్థమయ్యే భాషలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకం వివరించడం జరిగింది. సో ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.